హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రివ్యూ అయితే చూసారు కదా, నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. వీడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అలెక్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకుని అలెక్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లో వచ్చి RVS Uri 17 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇలా అయితే ఉంటుంది. గ్రూప్ 1 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫోటో చేంజ్ చేసుకోండి. మళ్ళీ గ్రూప్ 2 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి ఫోటో చేంజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 1 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. 9 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నైన్ బీట్ మార్క్ దగ్గర 9 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత 11.4 సెకండ్స్ దగ్గర వచ్చి ఫోటో మీద క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో వెళ్ళి ఫోటో అయితే ఇలా పైకి జరుపుకోండి. తర్వాత కీ యానిమేషన్ ఇచ్చి కొంచెం జరిపి మళ్ళీ కిందికి జరుపుకోండి. తర్వాత 12.5 సెకండ్స్ దగ్గర వచ్చి ఫోటో మీద క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో వెళ్ళి ఫోటో పైకి జరుపుకోండి. తర్వాత కీ యానిమేషన్ ఇచ్చి కొంచెం జరిపి కిందికి జరుపుకోండి. లాస్ట్ 4 ఫొటోస్కి సేమ్ కీ యానిమేషన్ ఇచ్చుకోండి. అన్ని కీ యానిమేషన్ ఇచ్చుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. తర్వాత బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా 3 ఫొటోస్కి అయితే పేస్ట్ చేయండి సేమ్ ఎఫెక్ట్. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. 7.4 సెకండ్స్ దగ్గర ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. 2 ఫొటోస్కి సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఎఫెక్ట్లో వెళ్ళి లాస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. 11.4 సెకండ్స్ దగ్గర వచ్చి ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. వీడియో అయితే ఇలా ఉంటుంది. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి.
వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.